అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. జూన్ 1, 2, 3, 4 తారీఖులలో కన్యా రాశి వారికి 100% జరిగేది ఇదే. కన్యా రాశి వారికి ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కన్యా రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. 2 గ్రహణాల మార్పుల వలన కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. అయితే జూన్ 1, 2, 3, 4 తారీఖులలో కన్యా రాశి వారికి ఎలాంటి రాజయోగం పడుతుంది, ఏ గ్రహాల యొక్క మార్పులు జరగడం వలన కన్యా రాశి వారికి రాజయోగం పట్టి ఎలాంటి శుభవార్తలను పొందుతారు, అలానే ఎలాంటి అవకాశాలను అందుకుంటారు, వీరికి పూర్తిగా ఎలా ఉంటుంది, వీరి జీవితం ఎలా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహ సంచారం సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొంతమందికి. అలాగే సమించిన ఫలితాలు అయితే అంత మాత్రమే కొంతమందికి ఇలా ఉంటుంది. అంటే ఎంత కష్టపడినా అంతంత మాత్రానే అన్నట్టుగా ఉంటుంది. అలాగే కార్యసాధనకు మరింత శ్రమ అవ్వాల్సి కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువగా కష్టపడితే మాత్రం తప్పకుండా ఫలితాలు ఉంటాయి. మొదలు పెట్టిన పనుల్లో ఖచ్చితంగా కూడా సాధించాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మధ్యలో అసలు ఆపివేయవద్దు. అలానే ఈ యొక్క కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులని కలవటం అనేది అస్సలు వీలు పడదు. ముఖ్య వ్యక్తులను కలవటం వీలు కాదు అని చెప్పుకోవచ్చు. ఆలోచనలో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకు వేస్తారు. పెద్దల ప్రోత్సాహమైన వారి సహాయం అందుకుంటారు. సంతానానికి శుభ ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కొంచెం ఖర్చు మాత్రం కన్యా రాశి వారు తగ్గించుకోవాలి. కొంత ధనం మొత్తం అందుకుంటారు. అలాగే దుబారా ఖర్చులను అస్సలు మీరు పెట్టకూడదు. ఒక ఖర్చు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఇది అవసరమా, అత్యవసరమా అని చెప్పి. మీ యొక్క శ్రీమతితో ఆశించిన మార్పులు వస్తుంటాయి. మీ శ్రీమతిలో ఆశించని మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. కనిపించనీయకుండా పోయిన వస్తువులు కొన్ని ఈ సమయంలో లభ్యమవుతాయి. పత్రాలు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి లభ్యమవుతాయి. ఉద్యోగ బాధ్యతలు కూడా ఏకాగ్రత వహించడం అవసరం. వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోగతి సాధిస్తారు. అభివృద్ధిని కూడా ఉంది. అలానే ఈ సమయంలో హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి కన్యా రాశి వ్యక్తులకి ఆదాయం చాలా బాగుంటుంది. అలానే సరుకు నిల్వలో జాగ్రత్తగా ముఖ్యమైనటువంటి చెల్లింపుల జాప్యంతో తగలదు. శుభకార్యానికి హాజరవుతారు. కొన్ని ప్రత్యేక శుభకార్యాలకి హాజరవుతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రహాలన్నిటివి మనకు తరచూ కూడా మారుతూ ఉంటాయి. ఈ యొక్క గ్రహాల మార్పుల వలన జీవితాలపైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల కూడా అన్నీ కూడా స్థానాన్ని బట్టి ఆయా రాశుల వారి జీవితాలను కూడా మారుస్తాయి. అవి ఎలాంటివంటే ఆస్తి, భూమి, స్థిరాస్తి, వ్యాపారం, ఆకస్మిక సంపద, పట్టుదల కారణమైన వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి కుజుడు ఈ యొక్క జూన్ 7 నుండి జూలై 8 వరకు సింహరాశిలో సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే ఉంటుంది. అందులో కన్యా రాశి ఒకటి. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. పదోన్నతితో జీవిత బాధ్యతలు కూడా గణనీయంగా కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే అవకాశం ఉండటంతో పాటు ఉద్యోగంలో కూడా మీకు ఊహించని విధానంగా ఫలితాలు వస్తాయి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చాలా వరకు కూడా ఆర్థిక, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో సంచరించడం వల్ల కూడా ఉద్యోగంలోని కూడా ఉన్న స్థానాలను చేరుకుంటారు. ఉన్నతమైన స్థానాలను చేరుకుంటారు. ఉద్యోగంలోనే ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీ యొక్క పనితీరుకు చాలా ప్రశంసనీయంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. స్టాక్స్, సెక్యురేషన్స్, ఇతర పెట్టుబడులు అంచనాలకు మించి అధిక రాబడి వహిస్తాయి.
అంటే అదేవిధంగా ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక ఆదాయం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా చేసే ప్రతి పనిలో కూడా త్వరిత గతి అన్నటువంటి పురోగతి కూడా ఉంటుంది. అంటే మీరు ఏ పని చేసినా కూడా అతి త్వరగా మంచి పురోగతితో సాధిస్తారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు. సోదరీమణులను ఆస్తి వివాదాలు కూడా పరిష్కరింపబడతాయి. కొత్త ఉద్యోగం లేదా పదోన్నతి లభిస్తుంది. ఆదాయం భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కార్యాలయంలోనే పనిచేసే వారికి అధికారుల సహకారం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పని చేస్తున్నటువంటి అయితే వారికి అధికారుల సహకారం అద్భుతంగా లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఆర్థిక లాభాలు అయితే పొందవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఉన్నటువంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారులకైనా సరే, అలాగే పెద్ద పెద్ద వ్యాపారులకైనా సరే ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభం రావడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, అలానే ఆర్థికంగా ఒక్కసారి డబ్బు పెరగడం, లాభాలు ఎక్కువగా ఉండడం, అలానే పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు పొందే అవకాశం ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యాపారంలోనే అలానే ప్రయాణాల ద్వారా లాభాలు ఉంటాయి. వ్యాపారం విస్తరిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి ఆర్థిక లాభాలు ఉండవచ్చు. అత్తమామల నుంచి లాభాలు ఆశించవచ్చు. అలానే వివాహితులకు శుభవార్తలు అందుతాయి. మరి ఎలాంటి శుభవార్తలైనా కావచ్చు, కానీ అంటే వివాహమైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పుట్టింటి నుండి ఖచ్చితంగా కూడా ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. మీరు ఇదివరకు ఏవైతే పనులు కావట్లేదని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులు పూర్తిగా కూడా నెరవేరుతాయి. దానితో పాటుగా ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కొంతమంది కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా సరే మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి బాధపడుతున్నారు. అలానే ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు అని చెప్పి, ఉద్యోగ అవకాశాలు అసలు రావటం లేదని, కుటుంబంలో కూడా ఏదో ఒక గొడవలు సమస్యలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఇక వారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు చూసినా కుటుంబంలోనే కష్టాలు, అలాగే మా ఇంట్లో ఏదో ఒక గొడవలు వస్తూనే ఉన్నాయి. ఎంత శాంతంగా ఉన్నా సరే, అలానే చాలా కష్టపడినప్పటికీ కూడా ఇంట్లో కష్టాన్ని గుర్తించడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి సంతోషంగా గడిచిపోతుంది. మీ కష్టానికి ఒక ప్రతిఫలం వస్తుంది. మీరు పడుతున్నటువంటి కష్టానికి తప్పకుండా ఫలితం కూడా ఏదో ఒక రోజు లభిస్తుంది. అలాగే ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇష్ట దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఇక కన్యా రాశి వారికి అయితే శుభవార్తలు వింటారు. ఇక కష్టాలు ఉన్నవారు కూడా ఆ కష్టాల నుండి కూడా ఈ సమయంలో బయటికి వస్తారు. కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం కూడా ఈ సమయంలో ఉంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొంచెం నిరుత్సాహపడతారు. ఇది మానవ సహజం. కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరగా బయటపడతారు. నేను నిరుత్సాహపడడం ఏమిటి, నేను దీనిని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. వీరి వ్యక్తిత్వం, ప్రవర్తన ఇతరులు సులభంగా ఆకట్టుకుంటాయి. వీరిని చూడగానే ఎదుటి వారిలో గౌరవం, సదభిప్రాయాలు కలుగుతాయి. అందరితో స్నేహపూర్వకంగా మెదలాలని, సత్సంబంధాలు కొనసాగించాలని కూడా అనుకుంటారు. పెద్దల పట్ల అపారమైన గౌరవ భావం కలిగి ఉంటారు. వారి అనుభవాల నుండి నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధని ముందుకు చెప్పుకొని ఓదార్పు పొందుతారు. వీరి సొంత తెలివితేటలు, వాక్చాతుర్యం ఇతరుని ఆకర్షిస్తాయి. వీరిచ్చే సలహాలు, సూచనలు చాలా ఆశ్చర్యాత్మకంగా ఉంటాయి. ఇతరులకు ఎంతో ధనం లబ్ధి చేకూరుస్తాయి. కుటుంబ జీవితం, వైవాహిక బంధంలోని మీ అక్షరం కన్యా రాశి వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. దాదాపుగా 80% సందర్భాలలో కూడా తమ భాగస్వామి అభిరుచులకు, ఇష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం, ధైర్యం. ఎంత వయసు వచ్చినా సరే, ఎంత ఉన్నత స్థానాలకు చేరుకున్న తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లలాగానే ప్రవర్తిస్తారు. వారి సేవ చేసుకోవడంలో, వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు.
తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా సరే ఆటంకం కలిగిన వీరు తట్టుకోలేరు, విలవిలలాడిపోతారు. వీరి నిజాయితీ, సత్ప్రవర్తన అనేక కష్టాల నుండి వీరిని చిక్కుల నుండి కాపాడుతాయి. వీరి ముఖంలో ఎప్పుడో ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తుంటారు. ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది. మానసికంగా ఎన్నో ఆలోచనలు, అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ కూడా పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు. తమ వ్యక్తిగత విషయాలను, సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అసలు ఇష్టపడరు. వాటిని తమలోనే దాచుకొని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న వారిని, ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని, భగవంతుడిపైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో, దేశంలో, కుటుంబంలో జరిగేటువంటి వివిధ అంశాల వీరికి మంచి అవగాహన ఉంటుంది. సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తారు. దీనికోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు. కొందరి విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేది జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనలు ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు ఎప్పుడు తమను తాము పొగడాలని అనుకుంటారు. తాము చెప్పింది సరైనదని భావిస్తారనే అభిప్రాయం కలవచ్చు. కానీ అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపైన ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు. ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా, పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు. ఆ దిశగా కృషి చేస్తారు కూడా. ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరు పూర్తిగా ప్రేమని జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు. వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు. శారీరక సుఖాలపైన వీరి ఆసక్తి ఉంటుంది. అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది. తమ మనసుకు ఏదైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు. తిరిగి వారిని జీవితంలోనికి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు. ఏదైనా చాలా పెద్ద విషయమై తప్ప వారిని క్షమించడం కానీ, వారితో మునుపట్లాగా సన్నిహితంగా మెదలడం కానీ జరగదు. ముక్తం మీద చూసుకుంటే ఈ ఈ అక్షరం కన్యా రాశి వారి ప్రేమని జీవితంలో మొదటి ప్రాధాన్యం కావచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష, సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని తపన వీరిలో అధికంగా ఉంటాయి. ఇక కెరియర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. దీని వెనకాల అనేక కారణాలు ఉండవచ్చు. ఒక్కొక్కసారి తొందరపాటుతో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు. అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యుత్తమ కష్టం చేస్తారు, నిజాయితీగా ఉంటారు. విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు. అనేక అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా కొద్దిగా నిరాశ పడటం, చింతించడం సహజమైన వెంటనే తేరుకొని రెట్టింపు ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నమవుతారు. విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది. తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు. వీరిలో అద్భుతమైన చాతుర్యం ఉంటుంది. చమత్కారంగా మాట్లాడడం, ఎదుటివారిని తమ మాటలతోనే సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే కూడా వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, కన్సల్టెంట్స్ వంటి రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించగలరు. అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు. ఈ విషయంలో కొంచెం సమయమును పాటించడం అవసరం. ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్తుతంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇతరులకు హాని కలిగించాలని కానీ, ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు. తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు. ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా, ధైర్యంగా ఉన్నట్టుగానే కనిపిస్తారు. తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు. అనవసరంగా ఇతరులను దూషించడం, వారి వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి చేయరు. వారి జీవితం మారితే మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు.
పి అక్షరం కలిగిన కన్యరాశి వారి జీవితంలో ఒడిదొడుకులు, ఆటుపోట్లు అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి. అనేక విషయాలు తమలోనే దాచుకుంటారు. బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. ఇతరుల సుఖ దుఃఖాల్లో పాలు పంచుకుంటారు. వారికి అండగా నిలుస్తారు. కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా సరే ముఖంపై చిరునవ్వు చెరగనివ్వకుండా ధైర్యంగా నిలబడడం ప్రత్యేక లక్షణం. తమ కుటుంబం కోసమే జీవిస్తారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు. వారి అవసరాలు తీర్చడానికి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తారు. వీరి వ్యక్తిత్వం, ఆలోచన విధానంలోనూ ఎప్పుడూ రాజీ పడరు. ఒక విలక్షణమైన, దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలోని కష్ట సుఖాలు అనేటివి సమపాళ్లలో ఉంటాయి. అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు. దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడటమే. పి అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి. వీరిలోని ఒక ప్రత్యేకమైన అంశం గురించి తెలిస్తే అది తమ ఆలోచనలను, అభిప్రాయాలను కూడా మీ ఇతరపైన రుద్దడానికి కూడా వీరి వల్ల కూడా కొన్ని కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఎదుటివారి భావాలను, అభిప్రాయాలను కూడా గౌరవించడం, ఓపికగా వారిని వినడం నేర్చుకోవాలి. తమ అభిప్రాయాలను సరైన రీతిలో సౌమ్యంగా తెలియజేస్తూ ఇతరులను ప్రభావితం చేసేలాగా మసులుకోవాలి. ఈ చిన్న మార్పును చేసుకోగలిగితే వీరు కుటుంబంలోనూ, సంఘంలోనూ అత్యంత ఆదరణ పొందిన వ్యక్తులుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కన్యా రాశి బుధుడిచే పాలించబడుతుంది. ఇది నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, చర్మం వంటి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఈ అక్షరం కన్యా రాశి వారు సాధారణంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. అయితే అధిక ఒత్తిడి, ఆందోళన కారణంగా కొన్నిసార్లు నాడీ సంబంధిత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. వీరి మానసిక ప్రశాంతత వీరికి శారీరక ఆరోగ్యంపైన నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే కన్యా రాశి విద్యార్థులు విద్యాభ్యాసంలో ప్రత్యేక లక్షణాలను సాధిస్తారు. వీరి అపారమైన అంతర్గత శక్తి దాగుంటుంది. ఒకసారి తమ శక్తిని తాము గుర్తించి ఆత్మవిశ్వాసం కూడా కట్టుకున్న తర్వాత కూడా ఎటువంటి అడ్డంకులైనా సరే అధిగమించి చదువుల్లోనే ముందుకు దూసుకుపోతారు. ఎవరైతే మొదట్లో తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారి అనూహ్యమైన ప్రతిభ కనబరిచి అద్భుతంగా రాణిస్తారు. దీనికి ప్రధాన కారణం వీరికున్న అసాధారణమైన మెమరీ పవర్. ఏ విషయాన్నైనా సరే త్వరగా గ్రహించి ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. అంతేకాకుండా వీరు ప్రతి పాఠ్యాంశాన్ని పైపైన కాకుండా లోతుగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ తపన, ఈ పట్టుదల, మెమరీ పవర్ వీరిని విద్యారంగంలోని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి దోహదపడతాయి. క్రమశిక్షణ, ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే వీరు ఏ పోటీ పరీక్షలోనైనా విజయాన్ని సాధించగలరు. పరిహారాల విషయానికి వస్తే వీరు బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం, ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం కూడా శుభప్రదం. బుధవారం గోమాతకు పచ్చగడ్డి తినిపించడం వల్ల కూడా బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. గణపతి ఆరాధన కూడా వీరికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి పి అక్షరంతో ప్రారంభమయ్యే కన్యా రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ 3 రోజులు కూడా మంచి పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపదంలో నడిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు చూసిన